లక్ష్మి, లక్ష్మి, అరే కృష్ణ, ఏమిట్రా ఈ టైంలో? రారా, లోపలికి రా. లేదు, మన ఇంటికి వెళ్దాం రా. ఉండరా, వస్తాను. కాంతం పరిచయం చేసిన మృత్యువు గురించి మరింత తెలుసుకోవాలనిపించింది. ఆ విషయంలో ఎన్నో నిజాలు తెలిసినా ఎక్కడో ఒక మూల ప్రాణభీతి కలిగిందిరా. నిదానంగా ఎలా వచ్చానో అలాగే పోవాలని అర్థం చేసుకున్నానురా. ఎప్పుడు పోయినా అసంతృప్తితో పోకూడదని దగ్గర వాళ్ళకు కూడా దూరం అయి బ్రతుకుతున్నాన్రా. చిన్న విషయం నుంచి చితి దాకా అవసరమో లేదో తెలియని విషయాల గురించి ఆలోచిస్తున్నాన్రా. ఒక్క మాటలో చెప్పాలంటే మృత్యు అంటే భయం కలుగుతోందిరా. చచ్చే వరకు బ్రతకకుండా చావడానికే బ్రతుకుతున్నాన్రా. కనీసం ఇప్పటికైనా నోరు విప్పావు. లోపలికి వెళ్దాం పద. ఇక్కడ ఎవరైనా చూస్తే బాగోదు. రా. నువ్వు చెప్పినవన్నీ వాస్తవాలేరా. అందుకే కాబోలు పూర్వీకులు బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాస అని జీవితాన్ని భాగాలుగా చేశారు. వాటి గురించి మాట్లాడే తెలివితేటలు నాకు లేవు. ఏదో నాకు తోచింది చెబుతున్నాను. పుట్టుకలాగే చావు కూడా జీవితంలో ఇంకో భాగం అనుకో. పోయిన జన్మలో ఎక్కడ ఉన్నామో, ఎవరితో ఉన్నామో, ఇప్పుడు సంతోషంగా లేము. ఇబ్బంది పడకుండా, ఇంకొకరిని ఇబ్బంది పెట్టకుండా పోవడమేరా జీవితం. సందర్భం వచ్చింది కాబట్టి చెప్పకుండా ఉండలేకపోతున్నాను. నా అవసరం ఈ భూమి మీద ఎవరికుందరా? మా చంటోడికి కూడా కథలు చెప్పడానికి నేను అవసరం లేదు. ఎందుకంటే కార్టూన్ ఛానల్స్ వచ్చేశాయి. మారుతున్న కాలంలో కాస్త విశ్రమించండి నాయనా అని చెప్పే ధైర్యమూ మనకు లేదు. వెనకబడిపోతావేమో అని భయం. ఏమోరా, నేను ఇప్పుడు చస్తే 2 రోజుల తర్వాత వాళ్ళ జీవితంలో ఉండను. ఎలా ఉంటాను? వాస్తవానికి ఇప్పుడు కూడా నేను వాళ్ళ ఇంట్లో ఉన్నానే తప్ప వాళ్ళ జీవితాల్లో లేనురా. సర్లే, వదిలే. నీకేవో కొత్త విషయాలు చెప్పానని నేను అనుకోవడం లేదు. పాలు కూడా తాగినట్టు లేవు. అయినా నీ మనోబలం, మనోసంకల్పం మాకెప్పుడు రావాలిరా. కష్టాలు తీర్చే గుణం భుజానికి లేకపోయినా బాధలో ఉన్నప్పుడు వాలడానికో భుజం కావాలిరా. ఒరే కృష్ణ, నీ గుర్తుందా? మా ఇంటి పక్కన శతాధిక వృద్ధుడు పండితుడు ఒకడు ఉండేవాడు. ఆయన కోడలాయన్ని సరదాగా, ఏమయ్యా ఇంకెప్పుడు పోతావని ఆట పట్టించేది. దానికాయన ఏమన్నాడో తెలుసా? ఆ రోజన్న మాటలు ఈనాటికి నా గుండెల్లో గుర్తుండిపోయాయి. తన చూపుడు వేలెత్తి, ఇది నీ ఆఖరి నిమిషం అని. గడియారం చెబుతోందా నీ గడువు తీరిందని? అందుకు ఆవిడేమందో తెలుసా? ఎందుకు చెప్పదు, కనీసం కొన్ని గంటల ముందైనా చెబుతుందిలేండి. అప్పుడు కదా తెలిసేది మనసుకు ఆ బాధేమిటో. అంటే ఆయనన్నారు, బంధాలను తెంచుకొని, పాశాలను తుంచుకొని, శిశిరానికి శిరస్సు ఉంచి ఆకు వదలదా కొమ్మని. పక్కన నేను ఉన్నాను లేవాయ్. ఆ మాటలు చెప్పే కదా వాక్పోటీలో బహుమతి కొట్టేశావు. సంతోషం. ఒరేయ్, ఈ గంటలో పరిస్థితులు ఏం మారిపోయాయంటావు? పరిస్థితులు ఏమీ మారలేదు. నా బుర్రకి అర్థం కాని విషయాలేవి వినలేదు. అది కూడా నువ్వే చెప్పు. ఒరేయ్,
గాడి తప్పిన ఈ మనస్సుని చక్కని నీ మనస్సుతో సరిచేశావురా. అంతా ఇక్కడుందని చెప్పావు. నేనిక పునర్జన్మ ఎత్తినట్టేన్రా. దాందే ఉందిరా. మరి నీ వెళ్ళొస్తాన్రా. సరే నేను వస్తాన్రా.